కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధ గ్రంథాలను తీసి ఒక మాటను మీరు చదివి పెడితే వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనాన్ని దయచేసి దేవుని పిల్లలు చదివి పెట్టండి. చాక్లెట్లు బిస్కెట్లు చదవమాక, మంచిగా చదువు. రోమా 12:18. అరే మౌత్ రావట్లేదు రా తమ్ముడా, మౌతులు చూడండి. చదువు నాన్న సుస్మిత. శక్యమైతే 12:18 శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చాలు నాన్న, ఈ మానిటర్ కొంచెం పెట్టినానా, స్టేజ్ మానిటర్ పెట్టు. స్తోత్రం. బస్ చాలు. దేవుడు మనతో మాట్లాడును గాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. 17వ వచనం చదువునానా. సంతోషించు వారితో 17 కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. మేలైన వాటిని గూర్చి. ఏనా నీ బైబిల్ ఎంత తేడా ఉంది? లేదా నీ బైబిల్లో చదువు. శక్యమైతే మీ చేతనంత దేవుని కష్టాలు కడతీర్చును గాక. గట్టి చదువు. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక అందరూ నా వైపు చూస్తూ సమాధానకరమైన వాతావరణములో సమాధానాన్ని పొందుకోండి. పూట బిడలరా, కీడుకు ప్రతి కీడు ఏది చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. వారి సంతోషాలను మీరు భంగం చేసేవారిగా ఉండద్దు. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఎందుకు అన్నాడు ఈ మాట? రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనాన్ని చదివి పెట్టన్నానా. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడైయుండును గాక. కొట్టుగట్టిగా చప్పట్లు. ఆమేన్. ఎందుకు మనము సమాధానముగా ఉండాలి అనంటే, మనము ఆరాధించుచున్న దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు. అమ్మా అరే నువ్వు లేసి ఆ కిటికీలు కొంచెం తీనానా, సౌండ్ మంచిగా ఉంటుంది. అకులన్నా, అరే అఖిల తీసే ఉందారు తల్లి, తీసే ఉందా? రైట్, మంచి. స్తోత్రం చెప్పండి హుషారుగా, సంతోషంగా చెప్పండి. శక్యమైతే, సాధ్యమైతే మీరు మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఎందుకనగా మీ దేవుడు సమాధానానికి కర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున
చాలామంది కుటుంబాలలో సమాధానం లోపించటం మనం చూస్తూ ఉన్నాం. సమాధానకరమైన వాతావరణం ఈ రోజున కుటుంబాలలో కోల్పోతున్నారు. ఈ రోజున చాలామంది సేవా పరిచర్యలలో సమాధానము లేదు. నేను నిన్నటి దినాన పోలేపల్లిలో ఒక వార్షికోత్సవం కూడికలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తే, కూడిక అయిపోయిన తర్వాత ఆయన నా రెండు చేతులు, ఆ దైవజనుడు రెండు చేతులు పట్టుకొని గొల్లున ఏడ్చాడు. ఏడుస్తూ, అయ్యా ప్రతి మాట నా కోసమే మాట్లాడావయ్యా, నువ్వు నా గురించే నువ్వు మాట్లాడినట్లుందయ్యా, నా ఇంట్లో సమాధానం లేదయ్యా, నా భార్యకు రక్షణ లేదు, నన్ను నలగొట్టాల్సినంతగా నలగొడుతుందయ్యా, సమాధానము లేకుండా బ్రతుకుతున్నానయ్యా అంటూ తాను వెళ్ళబుచ్చిన బాధ ఇంకా నా కళ్ళ ముందు నిలిచిపోయింది. నిజమే, ఈ రోజున చాలా కుటుంబాలలో భార్య ద్వారా కుటుంబంలో సమాధానం లేదు. కొంతమంది భర్తల ద్వారా కుటుంబానికి సమాధానం లేదు. కొంతమంది అత్తమామల ద్వారా సమాధానం లేదు. అమ్మా, ఈ రోజున చాలా కుటుంబాలలో సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. మనుషులు అన్నాడు, అనండి. మనుషులు అంటే ఎవరు? ఏందన్నా పెద్ద క్వశ్చన్ అడిగావేంటి? దేశం అంటే మట్టి కాదోయ్ అని వేమన శతకములో రాయబడి ఉన్న పద్యం మీకు గుర్తుకు రావాలి. బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించగలిగితే, దేవుని పిల్లలట ఎప్పుడు సమాధానంగా ఉండాలంట, అందరితో సమాధానంగా ఉండాలంట. అమ్మా, ఎందుకు? మన దేవుడు సమాధానకర్త కనుక. మనం ఆరాధిస్తుంది సమాధానం అనుగ్రహించిన దేవుణ్ణి కనుక. ఈ లోకానికి దేవుడు వచ్చిన కారణం ఏంటి అంటే, ఆయన ఈ లోకములో సమాధానమును అనుగ్రహించడానికి సమాధానకర్తగా ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కుటుంబాలలో సమాధానం లేకపోతే ఆ కుటుంబంలో ఆరోగ్యం ఉండదు. తరచూ రోగాలు, తరచూ ఏడుపులు, తరచూ సమస్యలు, తరచూ ఇబ్బందులు, తరచూ వ్యతిరేకతలు, వాగ్వివాదాలు, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇంకొక మాట చెప్పాలి అంటే, మన కుటుంబములో, మన జీవితములో సమాధానాన్ని పోగొట్టుకుంటే మన కుటుంబం మీద అందరూ పెత్తనం చేసే వాళ్ళే అవుతారు. హలో, నిజం కాదంటారా? మరి ప్రతిదానికి ఎక్స్ప్రెషన్ ఎట్లనే పెడితే ఎట్లా? నిజమే అన్నా అన్నట్టుగా తలగా ఇవ్వడమో, అల్లు అంటమో, ఏదో ఒకటి చేయాలి కదా. అంతే, ప్రతిదానికి అట్నే కూర్చొని ఏమైనా బేసపోయిన ఆత్మ, లోతు భారీ ఆత్మ ఏమైనా వచ్చిందేమో మీదకి. హల్లెలూయా. ఇవాళకి 23వ రోజు ఇది ఉపవాసం. 23, 24, 23వ రోజు ఉపవాసం. నేనట్టున్నా, మీరట్టున్నారు చూసుకో. చూడు మరి, దమ్ము చూడు. ఈ ఉపవాసానికి ప్యాంట్లు కొడుతున్నాయి వేసి రత్తివేసి, ఆడికి లూజ్ అయిపోయి బెల్టులతో తిరుగుతున్నావు. మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు సమాధానకర్త.
ఈ రోజున మన కుటుంబములో ఎల్లప్పుడూ సమాధానమే ఉండును గాక. మీ పక్కన వాళ్ళు చెప్పు, నీ ఇంట్లో ఎప్పుడు సమాధానమే ఉండాలి, నీలో ఎప్పుడు సమాధానమే ఉండాలి. హల్లెలూయా. అమ్మా, నీ ఇంట్లో ఒక 10 మంది ఉంటే ఆ 10 మందితో నువ్వు సమాధానంగా ఉండాలి. నీ ఇంట్లో 2 ఉంటే ఆ 2 సమాధానంగా ఉండాలి. నీ ఇంట్లో 100 మంది ఉంటే ఆ 100 మంది సమాధానంగా ఉండాలి. అబ్రహాము ఇంట్లో పనివారు బోలెడు మంది ఉన్నారు. ఆయన ఇల్లు పరివారం, ఆయన సంతతి అంతా దీవించబడి శాఖోపశాఖలుగా విస్తరించబడినదిగా ఉన్నా గాని వారి కుటుంబములో ఎల్లప్పుడూ సమాధానమే రాజ్యమేలింది. అమ్మా, ఈ రోజున లేనిపోని రోగాలు ఎవరు ఏడ్చేది? ఓ మోక్షియా, ఏనానా ఏమన్నావన్నీ ఏమన్నా వాడిని మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి. హల్లెలూయా. ఏ విధము చేతనైనా మన సమాధానాన్ని మనం పోగొట్టుకోకూడదు. కొందరైనా ఆమె చెబితే అంత నాకు హుషారు వచ్చింది కదా. అయ్యయ్యో ఏందయ్యా భాగ్య గారు అన్నట్టు దేవుడు మీ కష్టాలు కడతీర్చును గాక. బలవంతులు గండి చేస్తున్నామలో. హల్లెలూయా. కుటుంబములో కలుగుతున్న నష్టాలు ఆగిపోవాలి అనంటే భార్యాభర్తల మధ్యలో సమాధానం, పిల్లల మధ్యలో సమాధానం, అన్న తమ్ముళ్ళ మధ్యలో సమాధానం, అక్క చెల్లెండ్ర మధ్యలో సమాధానం, అత్త కోడళ్ళ మధ్యలో సమాధానం, మామ అల్లుళ్ళ మధ్యలో సమాధానం, ఇరుగు పొరుగు వారితో సమాధానం. శక్యమైతే అందరితోనూ స్తోత్ర. అమ్మా, ఈ సమాధానముగా ఎవరైతే బ్రతుకుతారో, చాలా మందికి సమాధానంగా ఉండటం ఇష్టం ఉండదు. ఏమి ఇష్టం అంటే గిల్లుకోవటం ఇష్టం. చెప్పండి, గిల్లే ఆత్మ కలిగిన వాళ్ళు చెప్పండి, నాకు గిల్లటం ఇష్టం. వారిని ప్రశాంతంగా నేను స్తోత్ర. దేవుడు అంటున్నాడు కదా, 17వ వచనం చదువురా. కీడుకు ప్రతి కీడెవనికి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. నీకు సాధ్యమైతే మేలు చేయి, లేకపోతే మెదలకుండా ఉండు. నీ పక్కన వాళ్ళు చెప్పా మాట, సాధ్యమైతే మేలు చేయ కానీ కీడు చేయమాక. ఆమె ఏది నువ్వు సింహంలాగా ఆవులెత్తున్నావు? వాక్యం ఏంటండి? స్తోత్ర. అమ్మా, నీకు మేలు చేయటం చేత కాకపోయినా పర్వాలేదు కానీ కీడు చేయమాక. చాలా మంది దేంట్లో ఆనందిస్తారంటే కీడు చేసి ఆనందిస్తూ ఉంటారు. అదొక నయనానందం. ఎవరైనా కీడులో పడిపోతే, ఏ ఇంట్లో అయినా రోగాలు వస్తే, ఎవరింట్లోనైనా శోధనలు వస్తే, ఎవరింట్లోనైనా ఇబ్బందులు వస్తే వీడి కడుపులో ఎనలేని సంతోషం. ఒకడి పొయ్యి ఆరిపోతే, పక్కింటోడి పొయ్యి ఆరిపోతే బాగా ఆరిందిలే అని సంతోషం. స్తోత్ర. నీకు 2 అంగీలుంటే 1 అంగీ ఇచ్చేసేయి. ఆమేన్, ఆమేన్. అందరితో సమాధానం అనందరమాట. సమాధానంగా నువ్వు బ్రతికితే నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో చదువు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచు
సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. బా స్తోత్రం చెప్పండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని అనబడతారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, సమాధానంగా ఉండేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలగుటకు అధికారము దొరుకుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎంతమంది సమాధానంగా బతుకుతున్నారు? లేదా నేను ఒక్కనే? స్తోత్ర అమ్మా. ఏం కోట పెట్టావు? అడుగుచో బాక్స్ దగ్గర పరిగెత్తు, కాలు నీయనా దగ్గర పెట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆలకించండి బిడ్డలారా. ఈ రోజున చాలా కుటుంబాలలో లేనిది ఏంటంటే, డబ్బులున్నాయి, సమాధానం లేదు. ఆరోగ్యం ఉంది, సమాధానం లేదు. అమ్మా, ఉండటానికి ఇంటి నిండా జనం ఉన్నారు, కానీ చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలుగా అరిసే రోజు. సమాధానం లేకపోతే ఇంకంతే సంగతులు చిత్తగించవలను. హల్లెలూయా. మీ రోగాలు పోవాలనంటే మీరు ముందు సమాధాన పడండి. అమ్మా, మీరిస్తున్న అర్పణను బట్టి మీకు మేలు కలగాలి అంటే ముందు నీ అర్పణ ద్వారా, నువ్వు విత్తుతున్న అర్పణ ద్వారా నీకు నూరంతల మేలు పొందాలి అనంటే ముందు సమాధాన పడు. నువ్వు సమాధానం కలిగి ఉంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి విత్తే అర్పణ నీకు నూరంతల ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటుంది. అమ్మ, నువ్వు దేవుని సన్నిధిలో అందరి ఎడల సమాధానముగా బ్రతుకుతా ఉంటే నీకు రోగాలు ఉండనే ఉండవు. నీకు సమాధానం లేకపోతే టెన్షన్లు నీకే, బీపీ. చెప్పండి అమ్మా, నరాలు పగిలేది చెప్పండి. మరి సమాధానం లేకపోతే ఆ మనిషిని చూడగానే ఇంకా కడుపులు తిప్పుతూ ఉంటుందిగా. అబ్బో వచ్చిందమ్మా, అబ్బో వచ్చాడయ్యా. అమ్మా, సైతానుగాడు మీ కుటుంబాల్లో జోక్యం చేసుకోకుండా చూసుకోండి. మీ కుటుంబంలో సమాధానకరమైన వాతావరణం పోకుండా చూసుకోండి. ఒకప్పుడు సమాధానం లేకుండా బతికావు, ఒకప్పుడు ఆరోగ్యం లేకుండా బతికావు, ఒకప్పుడు నెమ్మది లేకుండా బ్రతికావు, ఒకప్పుడు సమృద్ధి లేకుండా బ్రతికావు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత దాన్ని పోగొట్టుకోమాక. ఆరోగ్యం ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే నీలో సమాధానం ఉండాలి. ఇప్పుడు సమృద్ధినిచ్చాడు, ఆ సమృద్ధి నీ దగ్గరికి వస్తున్న వారందరికీ ఉపయోగపడాలి. నీ సమాధానాన్ని అందరికీ పంచిపెట్టు. చెప్పండి 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 చెప్పండి, ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి, చెప్పండి చెప్పండి చెప్పండి, ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. 24వ వచనం చదువురా. మత్తయి సువార్త 5వ అధ్యాయం. అక్కడ బలిపీఠమున ఎదుటనే, అక్కడే ఆ బలిపీఠము దగ్గరే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అమ్మాయి, నేను నిన్ను మొన్న అరిచా, అయ్యా నేను నీ మీద కోప్పడ్డా అని చెప్పి మనము వెళ్ళి సమాధాన పడాలంట. ఒకవేళ నిర్దాక్షిణ్యంగా ఒక మనిషి నిన్ను తిట్టినా ఆ మనిషి దగ్గరికి పోయే మనం సమాధాన పడాలంట. వామ్మో అననే, ఇది సాధ్యమా? ఏందన్నా నోటబట్టని మాటలు మాట్లాడిందన్నావా? ఎట్లా దూషించారోనన్నా నువ్వే పోయి సమాధాన పడమంటున్నాడు దేవుడు.
సమాధానపడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. మీరు దేవుని పిల్లలుగా, దేవుని ఆశీర్వాదానికి అర్హులుగా మారాలి అనంటే ఎల్లప్పుడూ మీ సమాధానాన్ని పోగొట్టుకోకుండా మీరు బ్రతుకుదురుగాక. హుషారుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక దైవజనుడు ఇట్లనే ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటే ఆ ఆరాధనలోనికి అకస్మాత్తుగా తల్లి బిడ్డ ఇద్దరు కలిసి వచ్చి ఆ మందిరములో వాక్యం జరుగుతూ ఉండగా ఆ మందిరములో వాతావరణం అంతా దేవుని సన్నిధి అలుముకొని ఉండగా ఆ తల్లి బిడ్డ నానా గొడవ చేస్తున్నారంట. స్తోత్రం. అమ్మా, అయితే ఏంటి వాళ్ళ గొడవ అంటే, ఆ వాక్యం చెప్పే దైవజనుడు నన్ను ప్రేమించాడు అని పుకారు పెట్టింది. పాస్టర్ గారు నన్ను ప్రేమించిండు, నాకు లవ్ లెటర్లు రాసిండని రేపింది. రేపితే ఆ దైవజనుడు ఎట్లాంటి అంటే నీతి గల దైవజనుడు, పరిశుద్ధుడైన దైవజనుడు, దేవుని భయము కలిగిన దైవజనుడు, దేవుని పిలుపు కలిగిన దైవజనుడు, దేవుని చేత అభిషేకము కలిగిన దైవజనుడు. అయితే అది గమనించుకొని దైవజనుడు అన్నాడు, అమ్మా నేను అలా చేసేవాడిని కాదు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాకు తెలియదు అని చెప్పినా వాళ్ళు వినకుండా అసలు భయంకరంగా గొడవ చేస్తూ ఉన్నారు. సంఘం అంతటి తెలుసుగా, నేను ఎట్టంటే మీకు తెలియదా? అంతేనా? నేను ఎలాంటి వాడినో మీకట్ట తెలుసో, ప్రతి దైవజనుడు గురించి విశ్వాసికి బాగా తెలుసు. మనం దారి తప్పితే అరుస్తాడా అరవడా మీకు తెలుసుగా. హలో, నిద్రపోతే హాయిగా పండుకొని అని అనుకుంటాడా? అయితే బిడ్డలారా, ఒక ట్రాక్టర్ జనమతే లోపల ఆరాధన జరుగుతుంది. అభిషేకించబడిన దైవజనుడు, దేవుడు, దేవుని దూతలు ఆ ఆరాధనలో ఉన్నారు. బలమైన ఆరాధన జరుగుతూ ఉంటే అది గమనించిన విశ్వాసులు, బయట ట్రాక్టర్ జనం వచ్చారు అని గమనించిన విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి దుమ్మిగా దూకి వస్తున్న ఆ ట్రాక్టర్ జనం దుమ్మిగా ఆయన మీద పడకుండా వెళ్ళి మందిరపు తలుపులు వేశారంట. మందిరపు తలుపులు వేసి దైవజనుడుతున్నయ్యా, మీరు ఒక్క మాట చెప్పండి, పోలీస్ స్టేషన్లో కేసు పెడదాం, ఫోన్ చేద్దాం, 100కి డైల్ చేస్తే పోలీసులు వస్తారయ్యా, వాళ్ళు వచ్చి వాళ్ళంతా చూసుకుంటారు. నువ్వు ఎట్టాంటోడువో మాకు తెలుసు, నువ్వు ఎలాగూ ప్రకటిస్తావో మాకు తెలుసు, నీ ప్రవర్తన ఏంటో మాకు తెలుసు, నువ్వు దేవుడి చేత అభిషేకించబడిన వాడువు, నువ్వు అలాగూ చేయవని మాకు తెలుసు, మేము నిలబడతాం నీకోసం, మేము కేసు పెడతాం అని అంటే ఆ దైవజనుడు అన్నాడంట, అమ్మా నన్ను ఎందుకు ఆపుతున్నారు మందిరంలో? నన్ను పోనివ్వండి, నేనేం తప్పు చేశా? నన్ను పోనివ్వండి, కొడితే 4 దెబ్బలు కొడతారు, వాళ్ళు కోపం మీద వచ్చారు, కొట్టని అని చెప్పి తలుపులు తీసి వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి నిలబెడితే కొట్టాలని వచ్చిన వాళ్ళు అన్నీ చదువుకుని వెళ్ళిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే తెలిసిన సత్యం ఏంటి అని అంటే, వాళ్ళకి ట్రాక్టర్ జనానికి తెలిసిన సత్యం ఏంటంటే, ఆ అమ్మాయికి దయ్యం పట్టింది. ఏం పట్టింది? దయ్యం బట్టి. ఏ దయ్యం చెప్తా, ప్రేమ దయ్యం. అమ్మా, కామ పిచాచి దయ్యం పట్టి ఇక కనపడిన దైవ సేవకుని, దైవజనుడు తన యవన కాలములో రూపవంతుడు,
ఆరోగ్యవంతుడు, దేవుని చేత అభిషేకించబడి బహుబలముగా చెట్లెక్కి దేవుని సువార్త ప్రకటిస్తాడు, కొండలు గుట్టలెక్కి సువార్త ప్రకటిస్తాడు, సైకిళ్ళ మీద తిరిగి సువార్త ప్రకటించాడు. ఇలాగూ దేవుని కొరకు బహుభారముగా ప్రయాసపడుతున్న ఆ దైవజనుడిని నిందలు వేసి ఆటంకపరచాలని చూస్తే, అమ్మా ఆ దైవజనుడు యవన ప్రాయములో పొట్ట చేతిలో పెట్టుకొని వచ్చి దేవుని పని చేస్తానని నమ్మకంగా చేస్తానయ్యా, నమ్మి అప్పగించావు నమ్మకంగా చేస్తానయ్యా అని దేవునితో తీర్మానం చేసుకుని నిలబడితే, ఆ దైవజనుడి మీదకు నెమ్మది లేని, సమాధానం లేని ఒక వాతావరణం తన చుట్టూ అలుముకొని ఉంటే, మందిరములో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడట. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళా తల్లి బిడ్డ ఇద్దరు కలిసి వచ్చి కాళ్ళ మీద పడి, అయ్యా నా బిడ్డకు ప్రార్థన చేయ్యా, దానికి దయ్యం పట్టిందయ్యా, అయ్యా నిన్ను చాలా మాట్లాడినయ్యా, అయ్యా చాలా ట్రాక్టర్ జనాన్ని దుమ్మిగా తీసుకొని వచ్చి నీ మీద నిందలేద్దామని, నిన్ను కొడదామని చూసామయ్యా, మాది తప్పేనయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని ప్రాకులాడుతుంటే, ఆ దైవజనుడు అన్నాడు, అమ్మా లేదు, నేను మీకోసం ప్రార్థన చేయను. అయితే ఫోన్లు లేని ఆ కాలంలో నేను మీకు ఒక దైవజనుని అడ్రస్ ఇస్తా, మీరు అక్కడికి పోయి ప్రార్థన చేసుకొని రండి అన్నాడట. అంటే పరిగెట్టుకొని ఆ అడ్రస్ తీసుకొని హైదరాబాదులో ఊరు కాని ఊరు వెళ్ళి ఆ అడ్రస్ను వెతికి పట్టుకొని ఆ దైవ సేవకుని దగ్గరకు వెళుతున్న సమయములో గుమ్మము దగ్గర నుంచి లోపలికి వస్తూ ఉండగానే దైవజనుడు, ఆ లోపల ఉన్న దైవజనుడు ఇట్లా వేలు చూపిస్తూ అన్నాడు, మీరు ఒక నీతిమంతుడైన సేవకుని ఇబ్బంది పెట్టొచ్చారు ఇక్కడికి అన్నాడంట. ఆ తల్లి బిడ్డను చూసి, ఒక నీతిమంతుడైన దైవజనుడిని మీరు ఇబ్బంది పెట్టొచ్చారు, మీరు ఆయన సమాధానాన్ని దొంగలించి వచ్చారు, మీరు పోయి ఆయనను క్షమాపణ కోరితే కానీ మీకు బోధని చెప్పాడంట. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరితే కానీ మీకు పోదు అని చెబితే, మళ్ళా తల్లి బిడ్డ ఇద్దరుగా కట్టగట్టుకొని మళ్ళా దైవజనుడి దగ్గరికి వచ్చి పాదాల మీద పడి, అయ్యా నువ్వు మాత్రం వదిలిపెట్టద్దయ్యా, నా బిడ్డ యవన బిడ్డ అయ్యా, దాని బతుకు బాగుపడాలయ్యా, దాని దయ్యం పోవాలి, ఒక్కసారి క్షమించానన్నయ్యా అని దైవజనుడితో సమాధాన పడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఆ ఫోన్లు లేని ఆ కాలంలో ఆ దైవజనుడికి దేవుడు చెప్పాడంట, ఒక కుటుంబం వస్తుంది నీ దగ్గరికి, ఆ కుటుంబం నీతిమంతుడైన దైవ సేవకుని బాధ పెట్టిన వాళ్ళు, ఏడిపించిన వాళ్ళు అని చెప్పి ఆ హైదరాబాదులో ఉన్న దైవజనుడిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడట. ఆ మాటలు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకొని క్షమాపణ కోరి సమాధాన పడిన తర్వాత అప్పుడు తన ఒంటి మీద చున్నీ వేసుకుందంట. ఆ దైవజనుడు ఎవరో కాదు, మన ఆత్మీయ తండ్రే. యవన ప్రాయములో పొట్ట చేతిలో పట్టుకొని సాగర్లో, హిల్ కాలనీలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే దుమ్మిగా వచ్చిన జనం, కొట్టడానికి వచ్చిన జనం దైవజనుడితో సమాధాన పడి విడుదల పొందారు బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా క్రీస్తు ప్రేమను బట్టి మీకు చెబుతున్న మాట, మన కుటుంబాలలో ఉన్న దయ్యాలు, మన కుటుంబంలో ఉన్న శాపం, మన కుటుంబం మీదకి వస్తున్న ఉగ్రత, మన కుటుంబం మీదకి వస్తున్న ఆ కాడి విర్రగొట్టబడి మనకు మేలు కలగాలి అనంటే సమాధానపరచబడాలి. ఏముండాలన్నా? సమాధానం. ఆయన పేరు దావీదు. మీ అందరికీ తెలుసు కదా, దావీదు తెలియదా? గొర్రెల కాపరి అయిన దావీదు దేవుని చేత రాజుగా మార్చబడ్డాడు. అనండి, గొర్రెల కాపరి అయిన దావీదు దేవుని చేత రాజు అయ్యాడమ్మా. అయితే ఈ దావీదుకు ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు నాతాను. ఆ నాతాను ఒక ప్రవక్త. హీఈస్ ద వన్ ఆఫ్ ది గ్రేట్ ప్రొఫెట్.
అతను ఒక ప్రవక్త. హీఈస్ ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. అమ్మా, అయితే రాజుగారు అయిన దావీదు నాతాను చర్చికి పోతాడు. స్తోత్రం. అమ్మా, ఇప్పుడు మన ఊర్లో, మన ఈ షాలోం పెంతుకోస్తు సహవాసంలో రాజు వస్తే ఎట్టుంటుంది? ఆయన ఇచ్చే దశం భాగం ఎట్టుంటుంది? మీ నోళ్ళు తెరబడును గాక, తెరబడును గాక, తెరబడును గాక అట్టనే అప్పగింది. నాకు భయం ఎక్కువ అని మీకు తెలుసు. భయపెట్టగా అక్కడ మాట్లాడండి. అమ్మా, ఊర్లో ఒక రాజు, లేకపోతే ఒక చంద్రబాబే మన మన చర్చిలో ఒక సభ్యుడు అనుకో, ఎట్టుంటుంది? ఒక జగనే మన సంఘంలో సభ్యుడు అనుకో, ఎట్టుంటుంది? ఎట్టుంటుంది అనండి. బెమ్మానంగా ఉంటుంది అనండి. అసలు నువ్వు మామూలు పని చేయమన్నా అనండి. ఆయన ఇచ్చే కానుక, ఆయన ఇచ్చే దశం భాగం, ఆయన ఈ సహవాసంలో చేసే పని, ఇదిగో పలానా పని లేకపోతే పలానా పరిచర్య మందిరంలో ఉంది, మనకి అవసరం ఉందంటే రాజు వెంటనే చేయతే ఏమంటాడు? అదంతా నేను చూసుకుంటాలే అంటాడు, నేను చేస్తాలే అంటాడు. రాజుగారు తలుచుకుంటే ఏం కొరత ఉంటుంది? స్తోత్రం. అయితే బిడ్డలారా, ఇక వినండి, ఇటు చూడు. అయితే ఈ నాతాను యొక్క ప్రవక్త దగ్గర ఈ దావీదు మంచి విశ్వాసిగా నడుస్తూ ఉన్నాడు. దావీదు ద్వారా నాతాను సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నాడు. అమ్మా, అయితే ఒకరోజు వినండి, ఒకరోజు దావీదు పాపం చేశాడమ్మా. ఏం చేశాడు? ఎవరితో చెప్పాలి? ఎవరితో? బెత్షెబాతో పాపం చేశాడు. రాజు పాపం చేస్తే దైవజనుడు ఏం చేయాలా? అరవద్దు అనండి. అట్టనమ్మా, అక్కడమ్మా, దండం పెడతా. మీరు ఏదైనా చెడు మార్గంలో నడుస్తున్నారు, ఏదైనా కోటానికి రావట్లేదు, నేనేం చేయాలా? నా డ్యూటీ అది. ఇట్స్ మై డ్యూటీ. ఐ ఆమ్ ఇన్ హానరబుల్ డ్యూటీ. ఇట్స్ మై హెవెన్లీ డ్యూటీ. నేను పరలోకపు పనిలో ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, దైవజనుడు అంటే ఎవరు అని అంటే ముక్కు ముఖం చూడకుండా సరి చేసేవాడే దైవజనుడు. అమ్మా, లావు పొట్టి పొడుగు ధనం అందం, అమ్మా కాస్త ఊర్లో ఉన్నోళ్ళు గొప్పోళ్ళు అని చూసేవాడు దైవజనుడు కానే కాదు. దైవజనుడు అంటే ఎవరు అని అంటే చెప్పండి, మనం తప్పు చేస్తే మనల్ని సరిదిద్దేవాడు దైవజనుడు. అది తప్పు అని చెప్పేవాడు దైవజనుడు. దావీదు తప్పు చేస్తే, బెత్షెబాతో పాపం చేస్తే నాతాను పోయి మాట్లాడుతున్నాడంట. కొన్ని కబుర్లు చెప్పి యోగక్షేమాలు కోరి కొన్ని మాటలు అడిగి అన్నాడంట, పాపం చేసిన ఏం చేయాలయ్యా దావీదా? వింటున్నారు అందరూ? పాపం చేసినోడిని ఏం చేయాలయ్యా దావీదా అనంటే వాడిని అగత్యంగా చంపాలి అన్నాడంట దావీదు. అనగానే నాతాను ఏమన్నాడు తెలుసా? ఆ మరణానికి పాత్రుడవు నువ్వే అన్నాడంట. ఊరి నీ బండబడా, ఆ మరణానికి ఒక దైవజనుడయ్యుండి ఒక రాజును శాసిస్తూ ఉన్నాడు. ఒక రాజును వేలు పెట్టి చూపిస్తూ ఆ మరణానికి పాత్రుడవు నువ్వే అని అనగానే మనమైతే ఏం చేస్తాం? నన్ను ఉరికిరు రెంట అలవతలకి. నా ఈ సీటే వద్దు నాకు అసలు.
నాకు అసలు ఈ చర్చే అనండి. ఈ వాక్యం వద్దు. వాక్యం ఎట్టుండాలా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా, దేవుడు నిన్ను అట్ల చేయునుగా. ఎట్ల దోసపిండి రుబ్బుకున్నావు, పొయ్యి వెలిగించకుండా, పెనం పెట్టకుండా, ఆ పెనం కాలకుండా నువ్వు అప్పం వేసావు నువ్వు, ఏమైంది? ఇరిగిపోదు. దాన్ని ఎట్ట తయారు చేయాలో అటు తయారు చేయాలా? అమ్మో కింద మంట పెట్టినా అట్టు మాడిద్దేమో, కింద మంట పెట్టినా ఇది ఏమైద్దో, కింద మంట పెట్టినా పిండి. స్తోత్ర. అరే భాయ్, ఆ మంట ఉంటేనే రాదు అప్పం అయ్యేది. నేను సరిదిద్దితేనే నువ్వు దేవుని కుమారుడవి జాబితాలోనికి వస్తున్నావు, దేవుని కుమార్తె జాబితాలోనికి వస్తున్నావు, ఆయన సంచిలోనికి వస్తున్నావు, ఆయన ఏర్పాటులోనికి వస్తావు, ఆయన ఆలోచనలోనికి వస్తావు, ఆయన కౌగిల్లోనికి వస్తావు, ఆయన కృపలోనికి వస్తావు, ఆయన రెక్కల నీడలోనికి వస్తావు. నువ్వు సరిదిద్దకుండా ఆయన సంచిలోనికి రాలేవు నువ్వు. హల్లెలూయా చెప్పండి. హల్లే అమ్మా, దావీదును సరిచేయాలని దావీదును గద్దిస్తే దావీదు తొట్టిల్లిపోకుండా కాళ్ళు పట్టుకొని, నేను దినవృత్తాంతముల మొదటి గ్రంథం చదువు, రెఫరెన్స్ చెప్పు. చదువునానా? నీవు చావకుండునట్లు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మ వినండి, నాతాను దగ్గరికి వచ్చిన వర్తమానాన్ని దావీదుకు చెబితే దావీదు దైవ సేవకుని దగ్గర పశ్చాత్తాప పడతా ఉన్నాడు. ఏం పడుతున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. మిమ్మల్ని నువ్వు ఎప్పుడైనా మీ బలహీనతలను చెప్పినప్పుడు మీరు ఏం చేయాలా? కొంచెం గట్టిగానండి. పశ్చాత్తాపడాలా లేకపోతే ఏసు రక్తం వేసి ఇప్పటి వరకు దేవుడు మన సంఘాలలో సమాధానకరమైన వాతావరణాన్ని ఇచ్చాడు. ఇక ముందు కూడా ఇస్తాడు నా దేవుడు. ఈ సేవ ఆయనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని గద్దించినా, మేసాల మీద నిమ్మకాయలు నిలబెట్టే వారిని గద్దించినా, సరే అన్న చాలు అన్న, సరే అన్న అన్న అలానే చేస్తానన్నా, అన్న ఏదో తప్పైందన్నా, అన్న క్షమించన్నా. మొన్న మా యేసురక్క ఏం చేసిందంటే ఫోన్ చేసి అన్న మా ఇంట్లో కొంచెం పెందలాడి కోటం పెట్టాన్న అన్నది. ఒకవేళ మళ్ళీ అది దైవజనుడి అనుమతిలో ఉందో లేదో అని వెంటనే ఏముంటుందో తెలుసా? అన్న క్షమించండి అన్న, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించన్నా, నీ ఆలోచన ఎట్లుందోనన్నా, పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఆ పిల్లలు ముందే పడుకుంటారన్నా, వాళ్ళు పడుకోకముందే కోటం పెడితే బాగుంటుందని ఆ ఆశ. ఏనన్నా దాందే ఉందమ్మా, కానీ ఏ అతివిజ్జి అని చెప్పి మంచి కోటం జరిగింది. హల్లెలూయా. పెడుతున్న వాక్యాలన్నీ అంటున్నారా లేకపోతే భూప్రపంచానికేనా? వింటున్నారా? విని తినండి. వాటిని తింటేనే బలం వచ్చింది, వింటే రాదు. వింటే విశ్వాసమే, తింటే బలం. వింటే అబ్బా భలే ఉంది వాక్యం, అబ్బా
వాక్యాన్ని తిన్నవనుకో నీ జీవకు మధురాతి మధురంగా మార్చబడి ఇక బలవంతునివిగా మార్చబడతా ఉంటావు. హల్లెలూయా. శత్రువును ఓడించే బలం వస్తూ ఉంటుంది నీకు. దాన్ని అవలంబించుకోవాలి, జీర్ణించుకోవాలా, ఆ వాక్యాన్ని పొందుతుండాలా. అమ్మా, సరి చేసుకోనోళ్ళు ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. గట్టిగా ఆమెను చెప్పిండే. నిన్న పోలేపల్లిలో కోటానికి పోతే అక్కడికి పౌలయ్య గారు వచ్చారు. పౌలయ్య గారు తెలుసుగా, ముస్సలైన 100 సంవత్సరాలు బతికినోడు. ఇప్పుడు ఆయనకి 100వ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంది. అమ్మా తెలుసుగా, 100వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు. కళ్ళజోడుగు లేదు ఆయనకి. అమ్మా ఇంకోటి చెప్పనా, బైబిల్ తీయకుండా 5 రోజులు వాక్యం చదువుతాడంట ఆయన. బైబిల్ ఓపెన్ చేయకుండా 5 రోజులు. ఆయన అంటాడు, గాజులు పెట్టుకున్న వాళ్ళు ఎవరు పరలోకానికి పోరు అంటాడు. ఏం మారినాడు, నీ బతికే మారింది అసలు అంటే ఆ ముందుకు వచ్చిందామంటది, మా ఆయనకు రక్షణ లేదన్న అంటుంది. బతిలాడో భంగపడి నువ్వే మారకపోతే నీ భర్తే మారుతున్నావు, తీసేయ్. హల్లెలూయా. మా నిన్నటి దినపు వర్తమానం ఈరోజు సాయంత్రం వస్తుంది, వినండి. శ్రేష్టమైన ఉపదేశాన్ని దేవుడు ప్రకటించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. దీప వృక్షాన్ని గురించి మాట్లాడిన నా సంఘంలో అద్భుతమైన వివరణాత్మకమైన సందేశాన్ని దేవుడు అనుగ్రహించాడు. మీరు చక్కగా విని బలం పొందండి. దేవునికి మహిమ కలుగునుగాక. నాతాను వెళ్ళి దావీదును గద్దిస్తే, అమ్మా వినండి, బెత్షెబాకు 4 పిల్లలు పుట్టారంటమ్మా. ఆ 4 పిల్లల్లో ఒకడికి నాతాను అని పేరు పెట్టుకున్నాడమ్మా. ఎవని పేరు పెట్టాడు? ఒకరోజు పెద్దయిన తర్వాత నాతాను అడిగాడంట, ఏంది నాన్న అందరికీ సమూయేలు, అందరికీ రూతు, అందరికీ మంచి మంచి పేర్లు పెడతా, నాకేంది సైతాను నాతాను అన్నట్టు పెట్టినవేంది అని అడిగితే, అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా, ఒరే ఆయన మళ్ళా నాకు పునర్జన్మ ఇచ్చిన దైవజనుడు రా, నన్ను గద్దించిన దైవజనుడయ్యా, నా పాపాన్ని బయట పెట్టిన దైవజనుడయ్యా, నన్ను సరిదిద్దిన దైవజనుడయ్యా, ఈ రోజున నేను నీకు తండ్రిగా ఉన్నాను అని అంటే ఆ దైవజనుడి వలనే. తిట్టిన దైవజనుడి పేరు కొడుకుకు పెట్టుకున్నాడమ్మా. నా పేరు ఎవరైనా పెట్టుకుంటారా మీరు? చెప్పండి, మీ పిల్లలు పెడతారా? ఎందుకు ఆయన పేరు ఇంత పెడతారు? అయితే మా పిల్లలు కూడా తిట్టిపోతులు. చదువు మాట, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మైక్లో యెరూషలేములో 33 సంవత్సరములు ఏలను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బెత్షెబా వలన కలిగిన షిమ్యా, షోబాబు. అదిగో ఒక దైవజనుడి పేరు పెట్టుకుంటున్నాడమ్మా. నాతాను, సొలొమోను అను 4 దావీదు కుమారులు. ఎవరి పేరు పెట్టుకున్నాడు అంటే, ఆయన గద్దించకపోతే నా బతుకు ఆ రోజునే శపించబడేది. ఆ మరణానికి పాత్రుడవు నీవే అని అన్నప్పుడు ఆ మరణం నా మీదకి వచ్చేది. ఆయన గద్దించగానే సరి చేసుకున్నాను కాబట్టి మరలా బతికి బట్టగట్టి పిరికిడి అన్నం తింటా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా అని దావీదు దైవజనుడితో సమాధాన పడ్డాడు అన్నాడు. అందరమాట దేవునితో సమాధాన పడ్డాడు అనండి.
దేవుని పిల్లలమైన మనం దేవునితో, దైవజనుడితో, సంఘముతో, సమాజముతో ఎప్పుడు సమాధానంగా బ్రతుకుతూ ఉండాలి. ఎందుకు అనగా మన దేవుడు సమాధాన కర్తయగు దేవుడు. హల్లే అమ్మా, ఈ రోజున కుటుంబాలలో సమాధాన వాతావరణం లేదు. లేకనే లేనిపోని రోగాలు శరీరంలోనికి వస్తున్నాయి. లేనిపోని ఇబ్బందులకు ప్రతి ఒక్కరు గురవుతూ ఉన్నారు. ఈ పూట దేవుని సేవకునిగా మీ అందరి క్షేమము కోరిన తండ్రిగా మీతో చెప్తా ఉన్నాను, సమాధానంగా ఉండండి. మీ పక్కన వాళ్ళు చెప్పు, సమాధానంగా ఉండు. అందరితో సమాధానంగా ఉండు. అన్ని పరిస్థితులలో సమాధానంగా ఉండు. ఆ ఒక మాట చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం చదువునానా? 1 కొరింథీ 14:33. అలాగే పరిశుద్ధులు సంఘములన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త గాని, దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాదు. బా, ఎవరంట ఆయన? అల్లరికి కర్త కాడు. సమాధానానికే కర్త గాని. నేను ఎప్పుడు మీకు చెప్పే మాట ఏంటంటే, గాని అనే దగ్గర ఏదో గూనుంది. బైబిల్లో ఎక్కడ గాని అన్నాడు అనుకో, అక్కడేదో లొసుగు ఉంది. ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో మన దేవుడు సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు. ఏ ఇంట్లో అల్లరి, ఏ ఇంట్లో గొడవలు, ఏ ఇంట్లో ప్రశాంతత లేకుండా బ్రతుకుతూ ఉంటారో అక్కడ దేవుడు లేడు. ఎవరు లేరు? దేవుడు లేని ఇల్లు ఎట్టుంటుందంటే కొంతమంది ఇల్లులే సాదృశ్యం. చెప్పండి, దేవుడు లేని ఇల్లు ఎట్టుంటుంది? వెలుతురు లేని ఇల్లు లాగుంటుంది. అమ్మా, దేవుడు లేని ఇల్లు ఎట్టుంటుంది? గొడవలు, సమస్యలు, ఒకళ్ళొకరు కొట్టుకోవటాలు, ఒకళ్ళొకరు అర్థం చేసుకోకపోవటాలు. అమ్మా, చాలామంది భూలోకంలో భూమి మీద ఉన్న వాళ్ళందరినీ అర్థం చేసుకుంటారు, కానీ అమ్మా అందరితో సమాధానంగా ఉంటారు. కానీ అనండి, మీ నోటితో అనాలని అంటున్నా. అందరితో ఫోన్లో సమాధానంగా మాట్లాడతారు. భార్య ఫోన్ చేస్తే, ఏయ్ ఫలానా హెడా తరాజే, ఏ పిచ్చుకోకేమని గడిచిందారు నీకన్నా అని అనాలనిపించింది, కానీ భార్యకి అనలేదు. భార్యకి అప్పుడప్పుడు ఏమనిపించింది? ఇదేంది, వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే అడి తిరిగి ఇడి తిరిగి అన్నీ బాగానే మాట్లాడతాడు, కానీ నేను ఫోన్ చేస్తే నేను పనిలో ఉన్నా రే, ఈడికేదో గడిచింది, ఈడికేదో పట్టింది. స్తోత్ర. భార్యతో సమాధానంగా ఉండరు. పిల్లలతో అది ఆడికి పోవాలా అని, అరే అనేసాడు భలే మంచోడి నువ్వు అని అను, వాడిని పని చేసి పెడతాడు. వేరే నువ్వు కన్న తర్వాత వాళ్ళని ఎట్టో ఉపయోగించుకోవాలో నేనేం చేస్తున్నాను తెలుసా? తింటా, అరే చిన్నోడు ఇట్రా అన్నా, ఇట్రా ఇట్రా ఇట్రా, నా ప్లేట్ తీసుకొని పోమ్మంటాడు. దేశపోతాడు. ఏయ్ ఏడిదే అంటే వాడేమంటాడు, అమ్మని తీయమని రాదు. ఇంకేమంటాడు, నువ్వు తీసుకోరాదు, నీకు చేతులు, నడవటానికి కాళ్ళు దున్నపోతలాగా ఉంటుంది. పిల్లలతో సమాధానంగా ఉండరు. అందుకనే పిల్లల రోడ్డు పాలవుతున్నారు. దండం పెట్టి చెప్తున్నా, మీ పిల్లలు మీ మాట వినాలంటే మీరు మీ పిల్లలతో సమాధానంగా ఉండండి. ఆయన సమాధానానికి
కర్త గాని అల్లరికి కర్త కాదైనా. అల్లరి ఉన్న దగ్గర యేసయ్య లేడు. అల్లరి ఉండే చోట యేసయ్య ఉండడు. అల్లరి ఉండే చోట యేసయ్య మేలులు చేయడు. అల్లరి ఉండే చోట స్వస్థత జరగదు. అల్లరి ఉండే చోట సమాధానం ఉండదు. అల్లరి ఉండే చోట చీకటి రాజ్యం వెళ్తుంది. అల్లరి ఉండే చోట సైతానగాడి నివాసం అవుతుంది. అల్లరి ఉండే చోట సైతానగాడు తిష్ట వేసుకొని ఇంకా 4 సైతాన్లు పోగేసుకొని ఇంట్లోకి వస్తాడు. మరి చెడ్డదైన 7 దయ్యాలు తీసుకొచ్చాడంట. చదువు ఆ మాట. వాడు పోయి అంట, నేను మరలా నా గృహంలోనికి వెళ్ళి మరి చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొని వచ్చాడంటాడు ఆ ఇంటికి. అమ్మా చదువుతుంది. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత. ఇప్పుడు చెప్పండి, సైతాన్ నన్ను వదిలిపెట్టిపోయిందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. పాల ఒప్పుకున్నారు. చూసావా, మీరు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అండి మీరు. అల్లే చదుమ్మా. అపవిత్రాత్మ ఒక మనుషుని విడిచిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు. ఏం వెతుకుతుందంట? విశ్రాంతి. ఎప్పటిదాకా గొడవ ఉన్న కొంపలో ఉన్నా, అల్లర్లు ఉన్న కొంపలో ఉన్నా, సమాధానం లేని కొంపలో ఉన్నా అని చెప్పి అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఏడాడా నీరు లేని. నీరు అనగా దేవుని వాక్యం, దేవుని సమాధానం. వాక్యం అంటేనే సమాధానం. ఎవరి గుండెలో వాక్యం ఉంటుందో వాళ్ళు సమాధానంగా ఉంటారు. చెప్పుకో గట్టిగా ఆమేనని. వాక్యం ఉన్నోళ్ళు ఎట్టుంటారు? వాక్యం లేనోడు ఎట్టుంటాడంటే పిచ్చోడు. వాక్యం లేని మైండ్ ఎట్టుంటుందండి? పిచ్చి చేస్తాడు. చెప్పు ఏందంట ఏదే హే ఈకేదో పట్టింది అట్టెవరు ఉన్నారనుకో, నీకేదో దారిలో ఏదో ఏదో బలంగా తొక్కి వచ్చినారు నువ్వు. నిమ్మకాయల హల్లెలూయా. హుషారుగా చెప్పండి హల్లెలూయా. అమ్మా, సమాధానమును ఆ ప్రశాంతతను వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున. ఏం దొరకలేదంట? విశ్రాంతి. హల్లెలూయా. సైతాన్ గాడికి ఎవరు కావాలా? నేనే అనమాకండి. వాక్యం లేనోడు కావాలా? ఎవరు కావాలా? వాక్యం లేనోడు, సమాధానంగా బతకనోడు కావాలా? బయటికి వెళ్ళి చూస్తేనంట ఆడ ఆడ ఉండబుద్ధి కావట్లేదంట వాడికి. ఎందుకు అనంటే బయటంతా దేవుని వాతావరణం కలిగి దేవుని కంచె కలిగి బ్రతుకుతున్నారంట. అయితే ఏం జరిగిందో చదువుమా. నేను విడిచి వచ్చిన నా ఏందంట నేను విడిచి వచ్చిన బయటికి పోతే నీరు లేని చోటు ఏది లేదు, అంతా నీరే ఉంది. నాకిక్కడ చోటు లేదు. ఏం లేదు? సైతాన్ గాడికి ఏం లేదు? చోటు లేదు అని చెప్పి మరలా నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి. అది పోయిన తర్వాత బాగా మంచిగా ఊడ్చి అమర్చి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును. ఏదంట? దానికంటే చెడ్డ దెయ్యాలు 7 దెయ్యాలంట సంపూర్ణంగా తెచ్చింది. సమాధానం లేని ఇంట్లో 7 దెయ్యాలు ఉంటాయి. ఏదో అడుగుతారు? సమాధానం లేని ఇంట్లో 7 దయ్యాలు. ఆ 7 దయ్యాల తర్వాత చెబుతాం మీకు. ఈసారి చెప్తా. ప్రైజ్ ది లార్డ్. సమాధానం లేని ఇంట్లో ఎన్ని దయ్యాలు ఉంటాయి?
ఇంకొంచెం గట్టిగా చెప్పండి, మీ నోరు బంగారం. 7 దయ్యాలు, 7 దయ్యాలు నిన్ను ఏడిపిస్తూ ఉంటాయి. ఇంకా భార్య భర్తలో, అమ్మా అక్క చెల్లెల్లో, అన్న తమ్ముల్లో, అమ్మా భర్త భార్యలో, పిల్లలు తల్లిదండ్రుల్లో, అందరిలో కూడా ఈ 7 దయ్యాలు పనిచేస్తూ ఉంటాయి. సమాధానము లేని ఇంట్లో ఎన్ని దయ్యాలు? స్తోత్రం. అది పాట రాశారుగా పెద్దలు. సంతోషమెక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని. వచ్చి నీ దగ్గర ఉన్నాడు. గట్టిగా 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 హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమయ్యుండి, ఆయన మన సమాధానమయ్యుండి మీకును నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనతో మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయన మనకు సమాధానకారకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంట ఆయన? సమాధానకారకుడు. అమ్మా, దేవునితో నువ్వు ఏక శరీరమై ఉండాలి. అంటే
దేవునితో సహవాసం. ఇటు చూడండి, ఇటు చూడండి. ఇదిగో ఈ చెయ్యి దీనికి అతకబడింది, ఈ తలకాయ అనండి, కాళ్ళు ఎక్కడికెక్కడ గ్యాప్ ఉందా? గ్యాప్ ఉంటే ఎట్లా ఉంటుంది? చేతికి గ్యాప్ ఉందనుకో, ఈ గ్యాప్ వచ్చిన స్తోత్రం, హల్లెలూయా. ఈ చెయ్యికి దీనికి గ్యాప్ లేదు, వచ్చిందంటే ప్రమాదం. ఇది ఎట్లా ఉండదు. ఇంకా ఈ తలకాయ గ్యాప్ వచ్చిందనుకో, ఎట్లా నిలబెడితే నిలబడదు. ఒక మాట వినండి, దేవుడు మనలన్నట అన్ని విషయాల్లో అమర్చి పెట్టాడంట. అంటే సంఘం ఎట్లా ఉండాలి అంటే అమర్చబడి, అతకబడి, దేవునితో అతకబడి, దేవునితో కనెక్ట్ అయ్యి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు అని అంటే సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడంట. ఏమై ఉన్నాడు? చదువుమా ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తు సంగమునకు 5వ అధ్యాయం 23వ వచనం. 23 క్రీస్తు సంగమునకు ఆ శిరస్సై ఉన్న లాగున. చాలమ్మా అమ్మా. దేవుడు సంఘానికి శిరస్సు అనండి, కొంచెం గట్టిగానండి. అదిగో పురుషోత్తములో మీరు పలకట్లే, నాకు నేనట్టున్నాను చూసుకొని మీరు అట్టున్నారు చూసుకో. మా కృపమనక మేము శారక్క 40 రోజులు పూర్తిగా ఉన్నోళ్ళం బ్రహ్మాండంగా ఉన్నాం, దుప్పి పిల్లలాగా. మీరు ఆగలేదు కానీ రాదు, తెనమరిగిన కోడి అన్నట్టు కూర్చున్నారు మీరు. హల్లెలూయా. మేము చూడు ఎంత హుషారుకున్నాము. ఏదక్క ఒకసారి హల్లెలూయా చెప్పు, కృపమనక హల్లెలూయా చెప్పు ఒకసారి. బేస్ ఏమైనా తగ్గిందా? షార్ప్ ఏమైనా తగ్గిందా? ట్రిపుల్ ఏమైనా తగ్గిందా? మీరు చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. ఇది తగ్గలా? ఇంకా అదిగో 40 కేక చూడు. నువ్వు చెప్పమ్మా. అదిగో చూసినావు, అదిగో వెనకాల కూర్చున్నావు 40 రోజులు పూర్తిగా ముసలా పని చేసుకుంటా ఉపవాసం ఉంటుంది. ఏదో మళ్ళీ సార్ చెప్తారు తల్లి, ఇట్టాను హల్లెలూయా చెప్పు. అదిగో చూడు, నువ్వు చెప్పాక సారక్క 2 సార్లు వినబడలే, ఒక్కసారి చెబితే హల్లెలూయా. ఇదే మెయింటైన్ చేయొచ్చుగా, నాకు కూడా బలం వచ్చి హల్లెలూయా డ్యాన్స్ చేసుకుంటూ చెబుతా, వాక్యాన్ని ఎంజాయ్ చేసుకుంటా, సంతోషిస్తున్నా. ఇంకా చెప్పరాదయ్యా ఏం కానీ, దేవుడు మీకు బలమిచ్చును గాక. హల్లెలూయా. మీరు ఆడ నీరసం అవుతారు, నేను హుషారుకుంటున్నా. నేను కూడా నీరసంగా ఉండాలంటే నేను వాక్యం దిగండి సుస్. మరి దేవుడు అంటే సమాధానంగా ఉండమన్నాడు. అందరు సమాధానంగా ఉండండి, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పాలండి, చెప్పలేనవా? కానీ యేసై నాకు చెప్పిన మాట అది కాదు. ఉపవాసం ఉన్నోడు ఉపవాసం ఉన్నట్టు తెలియకూడదు అంట. ఉపవాసం ఉన్నోడు జనాలకి నేను ఉపవాసం ఉంటున్నా ఏదో నోట ఎవడు ఉండమని నీకు అట్టాండి ఉపవాసం. నిన్ను బట్టి కాదు అన్యజనుల మధ్యలో నా నామం దూషించబడుతుంది అన్నాడు. ఉపవాసం ఉండాలని తీర్మానం చేసుకుని ఇంకో బలంగా ఉండటమే. అంత ఓపిక లేదమ్మా, 40 రోజులు ఎందుకు అనుకున్నాయ్యావా? మాకు అట్టలేదు, ఇంకో 40 అయినా పర్వాలా. స్వాతంత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. అమ్మా, ఈ 40 రోజులు నాతో పాటు గెలిచి ఈసారి సంఘం కూడా ఉండటం ఇంకా నాకు సంతోషం. డబల్ ధమాకైంది, నాకు డబల్ బలమైంది. అందుకనే నా సంతోషాన్ని మీ ఎదుట పరిపూర్ణం చేసుకోవటానికి 11వ రోజు ప్రేమ విందు పెడుతున్నా. దానికి కూడా పలకరు కదా మీరు తిన్నోళ్ళు. ఎంత అన్యాయత్తులండి మీరు అసలు. 10వ తారీఖు ఉపవాసాలు అయిపోతాయి కదా, పూర్తిగా ఉంటాం 10వ తారీఖు అంతా. 11వ తారీఖు మనమందరం ప్రేమ విందులో పాల్గొని అమ్మా ఉపవాస విరమణ కోటం, ఉద్యోగ విరమణ కాదు. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు కదా, ఇదిగో మీ మధ్యలో ఉన్న అడ్డు గోడను నేను కూల్చివేశా. ప్రతి ఇంట్లో ఏ అడ్డుగోడలు వేసుకున్నారో కూల్చేయి. మీ పక్కన చెప్పు, మీ ఇంట్లో ఉన్న అడ్డుగోడలు కూల్చేసుకో, సమాధానంగా ఉండు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ముగిస్తున్నా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చదువునానా? సమాధానకర్తయగు దేవుడు ఏమి చేశారా? ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని పోటొచ్చేటట్టు చేశారా? రోమా 16:20. సమాధానకర్తయగు దేవుడు. అసలు నిద్రపోయిన వాళ్ళకి ఎంత ఆటంకం కలిగించావు అనుకున్నావు నువ్వు? వాళ్ళు ప్రశాంతంగా కొంతమంది నిద్రపోతుంటే రింగ్ అంటుంటే వాళ్ళంతా లేచి కూర్చొని చూశారు. సారీ అమ్మా, పడుకోండి. చదువురానా? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కుచున్నును. శీఘ్రముగా చితక త్రొక్కించును. ఆమేన్. నిలబడండి ఒకసారి. ఉటోమ్మా, ఉటోమ్మా. మీకు తెలుగు రావట్లేదమ్మా, ఉటో. నిలబడ్డారా? సుబ్బులో అమ్మో బైబిల్ చదువుతుందిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమాధానకర్తయగు దేవుడు. ఇదిగో ఒక కాళ్ళు లేపండి. మన కాళ్ళ క్రిందంట సమాధానకర్తయగు దేవుడట సైతానుడు మన కాళ్ళ క్రింద అనండి అనండి ఏం చేస్తున్నాడు? సమాధానం లేమి నీ కాళ్ళ కిందకు రావాలా? సమాధానం లేమి, సమాధానం లేకుండా బ్రతుకుతున్న ఆ జీవితం కాళ్ళ కింద తొక్కేయి అనండి. తొక్కో ఇట్లా అనండి. కొంచెం ఓగండి, ఏం కాదులే కానీ ఎవరేమనలే, ఓగండి. ఆ బొమ్మలు ఊగితే ఓగండి. స్తోత్ర. కాళ్ళ కిందకు రావాలా అనండి. ఏం రావాలా? అసమాధానం అనండి. స్తోత్ర. నీ కాళ్ళ కింద చితకోట ఎప్పటికప్పుడు. ఈరోజు నేను ఏందో సమాధానం లేకుండా మాట్లాడా. ఇవాళ ఏందో నేను ఆమెను బాధ పెట్టా. నేనేందో వాళ్ళని గాయపరిచా. నేను అది మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేది. ఎవరిని చీ కొట్టాలా? సమాధానం ఉండును గాక. అవి కూడా చెత్త కొడుతుంది వాటి కాళ్ళ కిందకి. హల్లెలూయా. ఏం చేస్తా ఉండాలన్నా? చెత్త కొడతా ఉండాలా? నేను ఇవాళ సమాధానం లేకుండా బతికా, సమాధానం లేకుండా మాట్లాడాను. సమాధానకర్తయగు దేవుణ్ణి చేర్చుకొని సమాధానం లేకుండా బతుకుతున్నా అనండి. మీరు కూడా అనండి. సమాధానకర్తయగు దేవుణ్ణి చేర్చుకొని
సమాధానం లేకుండా బతుకుతున్నా. ఇదొద్దు, ఇది తొక్కేస్తున్నా. తొక్కేసిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఇట్రా జాన్ ఇట్రా. ఏం చేయాలి తెలుసా? పోయి ఉదయం నిన్ను అరిచిన సారీ అని చెప్పాలా. అది సమాధానం అంటే. అంతే. అయినదని కదలే విద్యున్నే అని అనొచ్చి నేను ఏందో అట్లా మాట్లాడినా, నేను ఏందో ఇట్లా చేసిన అని నీకు నువ్వు అనుకుంటే కాదు. నువ్వు ఎట్లా సమాధాన పడినట్లంటే ఆ వ్యక్తి దగ్గర పోయి జాను ఇందాక నీకు చేయాలని అనుకున్న ఫోను, నేను నిన్ను అన్నాను చాలా కాని మాటలు, సారీయే ఏమనుకో మాకే, బాధపడు మాక అని నీ సహోదరునితో నువ్వు సమాధాన పడాల. నీ భార్యతో, నీ భార్యగా ఆవలెత్తుండు అన్న. కొన్ని సింహాలు ఉన్నాయి, మరి నాకేం చేద్దాం? తేపగా సింహాలు మా అన్ని సింహపు జాతి మాది. ఆమె నన్ను చూడు. హల్లెలూయా. భార్యతో ఏమవ్వాలి? కొమ్ములేం ఎరగో, నీ ఘనత ఏం తగ్గదు, నిన్ను మరలా కాళ్ళ కింద నలపడు. సర్లే పో అంట అయిపో. అట్ట కాకుండా నువ్వు గొడవ పెట్టుకో అన్నవనుకో, ఆయన చెయ్యాల్సింది జాతుడు. నువ్వు అదేదో ఆయన అనుకో మాకయ్యా నువ్వు సారీ లేవే అన్నాను. అయ్యో తెట్ట పొయ్యే కావాలి మనకి. స్తోత్రం. నీ భార్యతో సమాధానంగా ఉండు. తుమ్మురుగూడలో ఒక అక్క ఉంది. ఆయన దేవుని ద్వారా రక్షించబడినోడు, మంచిగా దేవుల్లో ఉన్నోడు అంటాడంట. ఇదిగో నువ్వు కొట్టానికి పోయినవాడు కాళ్ళు ఎరగదేస్తా అంటాడంట. ఏంది? ఏమో నాకు చెప్పింది. ఓ రోజు మొన్న కుటుంబ ప్రాంతాలు జరుగుతున్నాయి కదా, అందరినీ బాగా సరిదిద్దుకుంటూ వస్తున్నా ఒక్కొక్కరిని. స్తోత్రం. ధైర్యపరిచే వాళ్ళని ధైర్యపరుస్తూ, క్రమపరిచే వాళ్ళని క్రమపరుస్తూ దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం. అయితే బిడ్డలారా, ఆయన నాకు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిండు. మరి నేను వచ్చినాక ప్రార్థన చేసుకోవాలి కదా. వచ్చి నిలబడు. నువ్వు ఏంది మా అక్కనే ఏదేంది అంటున్నావు అంట, ఇంకోసారి అన్నామంటే నీకు ప్రార్థన కూడా చేయను పో అన్న. అమ్మో నేను అన్నన్నా అన్నడమ్మా అన్నడండు. మామూలోడు కాదు, మామూలోడు కాదు. నువ్వు పోయిన తర్వాత అంటాడన్నా, నువ్వు ఉన్న తర్వాత చూడు, అబ్బా మా ఆయన ఎంతమంది చూడు అనుకుంటున్నాను. నేను పోయిన తర్వాత సినిమా చూపిస్తాడన్నా. ఇదిగో దేవుని అమ్మ ఇన్ని సావు గోతులోంచి బయటికి తీసుకొచ్చాడు తెలుసా. ఇంకా ఆ మాట చెప్పిన దాని నుంచి ఏం భయం పట్టుకుందో అమ్మా. ఇక ఆమెను మంచిగా దోలుతున్నాడు చర్చికి. ఆమె ద్వారా ఆయన కాపాడబడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగాను, హుషారుగా స్తోత్రం చెప్పండి. మనం ఎప్పుడు మన ఇంట్లో ఎట్టుండాలా? ఒకవేళ నీ ఇంట్లో అసలు సమాధానం వాతావరణం లేకపోతే, దేవుని వాక్యం అన్నది గయ్యాలితో పెద్ద ఇంట కాపురం చేయటి కంటే మిద్ద మీద ఒక మూలన గుడిసేసుకొని బతకరా అన్నాడు. అంటే ఎట్టయితేనే నువ్వు సమాధానంగా బతకాల. నీ సమాధానం నీ దగ్గర నుంచి నీకు దూరం కాకూడదు. ఆరోగ్యం పోతుంది నాన్న, దండం పెట్టి చెప్తున్నా. మీ సమాధానాన్ని పోగొట్టుకోమాకండి. దేవుడు మంచి మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు మీకు. ఇచ్చాడా? 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 క్షేమం ఇచ్చాడా? సమృద్ధి ఇచ్చాడా? విలువైన జీవితం ఇచ్చాడా? దీన్ని ఏం చేయాలా? కాపాడు. అంతేగాని సమాధానం పోయే విధంగా నువ్వు ప్రవర్తించావనుకో, నీలో ఉన్న అభిషేకం పోతుంది.
నిన్న ఒక ఆమె ఫోన్ చేసి నాకు ఏడుతుంది, గోల పెట్టి ఏడుతుంది. అన్నా, నాకు కొండల్లోకి బాబుద్ధి అవుతుంది, ఊర్లో ఉండబుద్ధి కావట్లేదంట, ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదంట, అడవులలో పడి బాబుద్ధి అవుతుంది, నాకు అసలు నెమ్మది లేదు, అది లేదు, ఇది లేదు అంటే ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ కొడుకులు బిడ్డలు వీళ్ళందరికీ రక్షణ రావాలని చెప్పి పొయ్యి అమ్మ బట్టాలన్నీ అమ్మ అది ఇది చేయి అది అని వాళ్ళని పీడెత్తుంది. వాళ్ళు పీడించే కొద్దీ వాళ్ళ ముద్ద అవుతుంది, వాళ్ళు రాట్లా. ఏమా నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తా ఉంటాగా, మనాదకు మందు లేదు. ఏమో మనాది పెట్టుకొని రోగం వచ్చి జ్వరాలు వచ్చి ఆ జ్వరాలు తగ్గకపోతే పరిగెత్తుకుంటూ సంచిలో మొత్తం సదురుకొని నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వస్తే నేనేం చేసినంటే మన అన్నోళ్ళని ఇచ్చి హాస్పిటల్కి పంపించిపోమ్మ, చూపించుకోపో, చచ్చిపోయేటట్టున్న ముసిల్లానివి కానీ కొన్ని రోజులు ఆరోగ్యంగా బతకాలని చెప్పి నేను హాస్పిటల్కి పంపించి మొత్తం చూపించి ఆమెను బాగు చేసి ఇంటికి పంపిస్తే ఏమో ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకొని సమాధానంగా ఉండాలిగా. మళ్ళీ పోయింది యాడికి సమాధానం లేని స్థలానికి. యాడికి పోయింది? సమాధానం లేని స్థలానికి పోతే ఆ కొడుకు అంటాడంట, ఏంది నువ్వు ఇంకా చచ్చిపోలేదా అంటున్నట్ట. నేను నీకు పెట్టే ఆర్డర్ ఇద్దాం అనుకున్నా, నువ్వు ఇంకా చచ్చిపోలేదా అని. దుర్మార్గుడా, నేనేదో సమాధానకరమైన వార్త చెబుదాం నేను వస్తుంటే నేను ఇంకా చచ్చిపోలేదా, నువ్వేడ చచ్చిపోతావు, ఆయన పాస్టర్ గారి దగ్గర పోతున్నావుగా. స్తోత్రం. నేను చెప్పే మాట ఏంటంటే మీ కుటుంబం కోసం మీరు భారంగా ప్రార్థన చేయండి. సమాధానాన్ని పోగొట్టుకునే మాట ఏది మాట్లాడమాకండి. దేవుడు మీ మధ్యలో ఉండి వింటా ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మీ సమాధానాన్ని దేవుడు వృద్ధి చేయునుగాక. సమాధానానికి కర్తయ్యకు దేవుడు మీకు తోడయ్యుండునుగాక. సమాధానానికి కర్తగా ఉండే దేవుడు ప్రతి కుటుంబంలో ఉన్న అల్లర్లన్నిటిని దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా. ఎప్పుడు సమాధానంగా ఉండండి, ఎల్లప్పుడూ సమాధానంగా ఉండండి. నా దేవుని కృప మీకు తోడయ్యుండును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. Shall we all bow down in the presence of God and expect something new? సండే స్కూల్కి వెళ్ళండి అన్న పిల్లలు, త్వరగా పైకి వెళ్ళండి. వెళ్ళు, గొడవ చేయొద్దు, వాక్యం నేర్చుకోవాలి, గొడవ చేయకూడదు. నా సమాధానం సకల జనులకు మాదిరిగా ఉండాలి. నీవు సమాధానకర్తవయ్యా. మా కుటుంబంలో సమాధానం, మీరే అంత నీటకమైతే అట్లా వాళ్ళు పోవద్దా? మళ్ళా ఈ పాటికల్లో ఎప్పుడో లేచి వెళ్ళిపోవాలి, ఇంతసేపు ఉన్నారు మీరు. మా ఇంట్లో, మా పరిస్థితులలో, మా ఇరుగు పొరుగు వారి మధ్యలో సమాధానంగా బ్రతికే కృప మాకు దయచేయండి అయ్యా. సమాధాన కర్తవయ్యా. సమాధానం లేకపోతే ఆరోగ్యం ఉండదయ్యా, సమాధానం లేకపోతే నెమ్మది ఉండదయ్యా, సమాధానం లేకపోతే క్షేమం ఉండదయ్యా, సమాధానం లేకపోతే సమృద్ధి ఉండదయ్యా, సమాధానం లేకపోతే కృప ఉండదయ్యా, సమాధానం లేకపోతే దారి దొరకదయ్యా, సమాధానంలో లేకపోతే నిద్ర ఉండదయ్యా, సమాధానం లేకపోతే వెలుగు ఉండదయ్యా, సమాధానం లేకపోతే సంతోషం ఉండదయ్యా. మా కుటుంబాలలో, మా జీవితాలలో, మా మధ్యలో సమాధానకర్తయగు తండ్రి, సమాధానకర్తయగు తండ్రి, సమాధానం ఉంచండి అయ్యా, సమాధానం ఉంచండి అయ్యా. ఓ రబా రబా షబాలరి అందరూ చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం భారముతో.
ఎవరికి వారుగా చేసుకోండి. నిజమే, నా ఇంట్లో సమాధానం లేకుండా బతుకుతున్నానయ్యా. మా కుటుంబంలో మా పిల్లల మధ్యలో మాకు సమాధానం లేదు. నా భర్త మా ఎదుట నాకు సమాధానం లేదు, భార్య దగ్గర సమాధానం లేదు. అందరితో సమాధానంగా ఉంటున్నాను కానీ కుటుంబంతో సమాధానం లేదయ్యా. నా పిల్లలు సమాధానంగా ఉండాలి, నా కుటుంబం సమాధానంగా ఉండాలి, నేను సమాధానంగా ఉండాలి. అయ్యా అయ్యా, నా తండ్రితో నేను సమాధానంగా ఉండాలయ్యా, నా తల్లితో నేను సమాధానంగా ఉండాలి ప్రభా, నా పిల్లలతో నేను సమాధానంగా ఉండాలి ప్రభా. నీవు సమాధాన కర్తయ్యకు అధిపతివి ప్రభా. నీవు అల్లరికి కర్త కావయ్యా, నీవు సమాధానానికి కర్త ప్రభా. కృప చూపు, కృప చూపు, కృప చూపు. అదిగో దేవుడు నీ ఆరోగ్యాన్ని నూతన పరుస్తూ ఉన్నాడు. తీర్మానం చేసుకుంటున్న దేవుని బిడ్డ, దేవుడు నీ సంతోషాన్ని నూతన పరచబోతా ఉన్నాడు. నీ ఇంట్లోనికి వచ్చిన 7 దురాత్మ శక్తుల ప్రభావం, ఆ 7 దయ్యపు శక్తుల ప్రభావం దేవుడు వెళ్ళగొట్టుచున్నాడు యేసునామములో. ఆ 7 దురాత్మలు పారిపోతున్న యేసునామములో. నా దేవుడు మీ కుటుంబాల్లో సమాధానం ఇచ్చునుగాక. ఆ చెడ్డమైన 7 దయ్యాలు పారిపోవునుగాక. రబా శబరబల రబా కతుడ రబల కతుడ ప్రౌడరి రబా శబరబల కతుడ. తుడా తుడా బకల రబా శబరబ కతుడ రిగల రబా శబరియందర బల రబా కతుడ. సమాధానకర్త, నా ఉద్యోగంలో, నా చదువులలో అయ్యా, నా కొలీగ్స్ దగ్గర, నా పని వారి దగ్గర అయ్యా, నా ఇంట్లో, నా వ్యాపారంలో మాకు సమాధానం ఇవ్వండి అయ్యా. సమాధానం ఇవ్వండి ప్రభు, సమాధానం ఇవ్వండి అయ్యా. నీవు ఉన్న ఇల్లుగా నా ఇల్లు మారిపోవాలయ్యా. నీవు సంచరించు గృహముగా మారిపోవాలయ్యా. నీ కార్యాలు జరుగుతున్న ఇల్లుగా, నిన్ను చేర్చుకున్న జీవితముగా అయ్యా. ఒకప్పుడు సమాధానం లేకుండా బ్రతికాం, ఒకప్పుడు సంతోషము లేకుండా బ్రతికాం, ఒకప్పుడు సమృద్ధి లేకుండా బ్రతికామయ్యా. ఈ రోజుకి మా జీవితంలో సమృద్ధినిచ్చావయ్యా. దీన్ని మేము పోగొట్టుకోకుండా, మా ఆరోగ్యాన్ని మేము పోగొట్టుకోకుండా, మా సంతోషాలను మేము పోగొట్టుకోకుండా, మా సమాధానాన్ని మేము కాపాడుకోవటానికి సహాయం చేయి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. మీ సమాధానాన్ని మీరు పోగొట్టుకోమాకండి. తుచ్చమైన వాటి కోసం. ఒకవేళ నీ శత్రువే నీ ముందు నిలబడి అతిశయపడుతున్నాడా, దూషిస్తున్నాడా, నీ శత్రువు ఎదుట నేను గణపరిచే దేవుడు నా దేవుడు. దూషిస్తున్నా, దేవుని దూషిస్తా ఉన్న ఆయన మారు పలకలేదట. తన సమాధానాన్ని తను కాపాడుకున్నాడు. దేవుని పిల్లలంగా మన సమాధానాన్ని మనమే కాపాడుకోవాలా. నోరు జారే వారితో నోరు జారమాకండి, దూషించే వారితో దూషించమాకండి, అపహసించే వారిని అపహసించనీమాకండి. దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండండి. నా దేవుని సమాధానం మీ కుటుంబాలను రాజ్యమేలునుగాక. దేవుని సమాధానం మీకు తోడయుండునుగాక. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. తండ్రి తండ్రి తండ్రి, స్తోత్రం స్తోత్రం. అవునయ్యా, అవునయ్యా, అవును తండ్రి, అవునయ్యా. నీ మాట ప్రకారం మేము నడుచుకునేలాగా కృప దయచే, జ్ఞానాన్ని మాకు దయచేయి నాయన. అయ్యా, నీ వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడిన ప్రతి మాట ప్రకారం నడుచుకునే
నడుచుకునే కృపని మాకు దయచేయి నాయన. ఆలోచనకర్తవు నాయన, సమాధానకర్తవు నాయన, నీ స్తోత్రాలయ్యా. స్తోత్రం. మా కుటుంబాల్లో, మా సంఘాల్లో నాయన నీ సమాధానాన్ని మాకు దయచేయి నాయన. నీ స్తోత్రాలయ్యా. నీ సమాధానం కలిగి మేము నాయన నీలో ఎదిగే కృపని మాకు దయచేయమని చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని ఏలుబడి చేయునుగాక. ఆమేన్. ఆయనే మీకు తండ్రికి ఆలోచనకర్తగా ఉండునుగాక. ఆమేన్. పరమ తండ్రి నీకు వందనాలు. మాతో మాట్లాడిన ప్రతి వాక్కు మా సహవాసంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. మా సమాధానాన్ని దొంగలించే శక్తుల ప్రభావం మీ నామలో బయటికి వెళ్ళి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. దైవికమైన వాతావరణంలో సురక్షితముగా సంతోషముగా నీ రాకడ వరకు మేము కొనసాగుదుముగాక. ఆమేన్. కుడి ఎడమలకు తొలగిపోకుండా సహాయం చేయి. ప్రతి భార్య భర్త మధ్యలో సమాధానం, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం, అక్క చెల్లెండ్ర మధ్యలో సమాధానం, అన్నదమ్ముల మధ్యలో సమాధానం, దైవిక వాతావరణము కలుగునుగాక. ఆమేన్. కృపకు పాత్రులుగా చేసి దీవించు. మమ్మల్ని ఈ రీతిగా నడిపించుచున్నందుకే నీకు స్తోత్రం అయ్యా. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రార్థన సహాయం కోరిన ప్రతి వ్యక్తికి శక్తిని దయచేయి. తొట్టిల్లిపోకుండా కడ వరకు కాపాడి నడిపించమని యేసయ్య మీ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి మీకును సకల పరిశుద్ధులకును సర్వమానవాళికి సమాధానకర్తయ్యకు దేవుడు మనను ఏలుబడి చేస్తూ సమాధాన వాతావరణములో నిలిపి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. నా ప్రాణమా నా అంతరంగన సమస్తమైన పరిశుద్ధను సన్నతించుము. నా ప్రాణమా యెహోవానే సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బలో యేసు మహారాజుకే జై. రాజుల రాజుకే సమాధానకర్తయగు దేవునికే జై. బలో యేసు మహారాజుకే జై. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ షాలోమ్, అందరికీ షాలోమ్, అందరికీ షాలోమ్. దేవుడు మీతో ఉండునుగాక. రైట్, ప్రార్థన చేయించుకొని సెలవు తీసుకోండి. అందరు గమనించండి. ఇప్పుడు ఎవరికి